समोसा किसने खाया? పాలిటిక్స్ కి అతీతం అంటూ ఏదీ లేదు. మనకి చాలా సిల్లీగా అనిపించే విషయాల్లో పొలిటికల్గా చాలా సీరియస్ అయిపోతాయి. హిమాచల్ ప్రదేశ్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. అక్కడ దాదాపు వారం రోజులుగా సమోసాల గురించి పెద్ద గొడవ జరుగుతోంది. ఓ మీటింగ్కి సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు వెళ్లారు. ఆయన కోసం స్పెషల్గా స్టార్ హోటల్స్ నుంచి సమోసాలు తెప్పించారు. అవి చూడగానే నోరూరిందో ఏమో, సీఎం రాకముందే ఎవరో అధికారులు వాటిని గుట్టుకుని మింగేశారు. అదిగో అదే ఇప్పుడు పెద్ద రచ్చ సృష్టించింది. నా కోసం తెప్పించిన సమోసాలే తినేస్తారా అని సీఎం సుఖ్వీందర్ సింగ్ అలిగారు. ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ఆ సమోసాలు గుట్టు చప్పుడు కాకుండా తినేసిన వాళ్ళెవరో పట్టుకోవడానికి సిఐడి విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకోసం 5 పోలీసులను నియమించింది. అయితే వాళ్ళ బిహేవియర్ బాగోలేదని విచారణ జరిపిస్తుంటే సమోసాల గురించి ఎంక్వైరీ అంటూ ప్రచారం చేస్తున్నారని సుఖ్వీందర్ సింగ్ సుఖు సీరియస్ అవుతున్నారు. युवा उन मोर्चा को प्रोटेस्ट ये करना चाहिए था कि युवाओं को कितने नौकरियां मिली है। गांव में रहने वाला व्यक्ति जो पढ़ लिख कर शहर में आता है, उसके कुछ अरमान होते कि मुझे कहीं सरकारी नौकरी मिल जाए, उसको कितने रोजगार के अवसर मिले हैं। अगर वो इस प्रकार का प्रोटेस्ट करते तो उनकी मानसिकता नजर आती है। मैं उनको समोसा घर में भिजा दूंगा, यहीं उनको घर में पहुंचा देंगे। और एक ये कोई समोसा की इंक्वायरी नहीं हुई, पर ये टीवी पता नहीं कहाँ से चला रहा है, हमें तो पता ही नहीं। मैं तो 21 नवंबर को गया और उसके बाद ये कह रहे हैं कोई इंक्वायरी नहीं हुई, पर वो कि मेरे स्टाफ ने खा लिया। अरे भाई समोसा खा लिया तो क्या बात होगी, खाने की चीजें खा लिया। ఇక అంత జరుగుతుంటే బీజేపీ ఊరుకుంటుందా? సీఎం స్థాయి వ్యక్తి ఇలా సమోసాల కోసం చిన్న పిల్లాడిగా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్రంగా విమర్శిస్తోంది. సమోసాలు తింటూ ఈ వీడియోలు విడుదల చేస్తూ సెటైర్లు వేస్తోంది. గత నెల హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో జిలేబీల చుట్టూ తిరిగాయి రాజకీయాలు. రాహుల్ గాంధీపై సెటైర్లు వేస్తూ జిలేబీలతో బీజేపీ రాజకీయం చేసింది. ఏకంగా ఢిల్లీలోని రాహుల్ ఆఫీస్కి కిలో జిలేబీలు ఆర్డర్ పెట్టింది. ఇప్పుడు జిలేబీల ప్లేసులో సమోసాలు వచ్చి చేరాయి. किसने खाया?